సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుపాలపాడులో టీడీపీ వర్సెస్ టీడీపీ. ఏడాది క్రితం హత్యకు గురైన పార్టీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటుపై ఇరు వర్గాలుగా విడిపోయారు నేతలు. ఎన్టీఆర్ విగ్రహం పక్కన వీరయ్య చౌదరి విగ్రహం పెట్టేందుకు ఒక వర్గం సిద్ధమవగా వీల్లేదు అంటోంది మరో వర్గం. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు సంధించుకుంటున్నారు. వ్యతిరేక వర్గం వైసీపీ నేతలతో కలిసి రాజకీయం చేస్తోందంటూ వీరయ్య వర్గీయులు ధ్వజమెత్తుతున్నారు. వీరయ్య విగ్రహం చుట్టూ రాజకీయం తిరుగుతుండగా సంతనూతలపాడులో తమ్ముళ్ల తలోదారితో అధిష్టానం తలపట్టుకుంది. ఎన్టీఆర్ విగ్రహం పక్కనే వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటుకు అనుచరుల యత్నం. ససేమిరా అంటున్న వ్యతిరేక వర్గం. సంతనూతలపాడులో టీడీపీ వర్సెస్ టీడీపీ. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరిని గతేడాది ఏప్రిల్ 22న పార్టీకి చెందిన ప్రత్యర్థులు హతమార్చారు. ఇందులో వీరయ్య గ్రామం అమ్మనబ్రోలుకు చెందిన రాజకీయ నేతలు సూత్రధారులుగా, కిరాయి హంతకులు పాత్రధారులుగా ఉన్నారు. ఈ హత్యలో అదే పార్టీకి చెందిన నాగులుప్పలపాడు మండల రాజకీయ నేతలు, ఇసుక అక్రమ వ్యాపారులు నిందితులుగా పోలీసులు తేల్చారు. ఒకే పార్టీ, ఒకే ఊరు, ఒకే సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతల మధ్య ఆధిపత్య పోరు వీరయ్య చౌదరి హత్యకు దారితీసినట్లు తేల్చేశారు. నియోజకవర్గంలో అక్రమ వ్యాపార, ఆర్థిక లావాదేవీలకు వీరయ్య చౌదరి అడ్డుగా ఉన్నాడు అన్న కక్షతోని మరికొంతమంది మండల స్థాయి నేతలు వీరయ్య చౌదరి హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరయ్య చౌదరి విగ్రహ ఏర్పాటు ఇప్పుడు టీడీపీ వర్సెస్ టీడీపీగా మారింది. వీరయ్య చౌదరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం పక్కనే ఏర్పాటు చేయాలి అన్నదే అనుచరుల ప్రయత్నం. మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహం పక్కన వీరయ్య చౌదరి విగ్రహ ఏర్పాటు ఏమిటంటూ వ్యతిరేక వర్గం మండిపడుతోంది. అనుమతి లేకుండా ఎన్టీఆర్ విగ్రహం పక్కన వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారంటూ అమ్మనబ్రోలు సర్పంచ్తో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. దీంతో వీరయ్య అనుచరులు అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. వైసీపీకి మద్దతుదారుగా ఉన్న సర్పంచిని వెంట పెట్టుకుని కలెక్టర్కి ఫిర్యాదు చేసిన వాళ్లు కూడా వైసీపీ కార్యకర్తలే. తమ గ్రామంలో పార్టీలో గ్రూపులు లేవంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. వీరయ్య వ్యతిరేక వర్గం కూడా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చింది. సర్పంచ్తో కలిసి కలెక్టర్కి ఫిర్యాదు చేసినంత మాత్రాన వైసీపీ వాళ్లం ఎలా అవుతామని ప్రశ్నించింది. ఎన్టీఆర్ విగ్రహం పక్కన వీరయ్య చౌదరి విగ్రహం పెట్టడానికి వీలు లేదంటోంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ లోకి వెళితే వాస్తవానికి సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీకి 25 ఏళ్లుగా కొరకరాని కొయ్యగా ఉండేది. 1999 నుంచి 2024 వరకు అక్కడ టీడీపీ గెలిచిన దాఖలాలే లేవు. 25 ఏళ్లుగా వరుస పరాజయాలను మూటగట్టుకుంది. నియోజకవర్గంలో గ్రూపు గొడవలే ఇందుకు కారణమని నేతలు బహిరంగంగా చెబుతూ ఉంటారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ 2 సార్లు మాత్రమే గెలిచిన టీడీపీ 2024లో జెండా ఎగరేసింది. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కి ఇంటి పోరు చెవిలో జోరీగలా మారిందట. అందుకు కారణం నాగులుప్పలపాడు టీడీపీ నేతలేనట. వీరిలో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన వీరయ్య చౌదరి ఉన్నారట. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తో నేరుగా ఉన్న సంబంధాల నేపథ్యంలో నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో ఎలాంటి విభేదాలు లేకపోయినా వీరయ్య చౌదరి ఎదుగుదల విజయ్ కుమార్ కు మింగుడు పడేది కాదట. అయినా ఎక్కడా బయటపడకుండా నెట్టుకొచ్చారట. అయితే టీడీపీ అధిష్టానం పెద్దలతో మంచి సంబంధాలున్న వీరయ్య చౌదరికి నాగులుప్పలపాడు మండలంలోని కొంతమంది మండల స్థాయి నేతలతో తీవ్ర విభేదాలు వచ్చాయట. ఎంతో కాలం నుంచి అక్రమ వ్యాపారాలు చేస్తున్న కొంతమంది రాజకీయ నేతలకు వీరయ్య చౌదరి అడ్డుగా మారారట. నియోజకవర్గంలో ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గ్రనైట్, ఇసుక అక్రమ రవాణా, రేషన్ బియ్యం మాఫియాకు అడ్డుపడ్డంతో ఆ పరిణామాలు ఏకంగా ఆయన హత్యకే దారితీశాయి. తమ ఆదాయానికి గండి కొట్టడంతో పాటు రాజకీయంగా అణగదొక్కుతున్నారు అన్న ఆగ్రహంతో ఉన్న వీరయ్య చౌదరి వ్యతిరేక వర్గం గతేడాది ఏప్రిల్ 22న కిరాయి హంతకులతో హత్య చేయించింది. దీంతో నాగులుప్పలపాడు మండలంలో వీరయ్య చౌదరి వర్గమని, ఆయన వ్యతిరేక వర్గమని 2 గ్రూపులు మొదలయ్యాయి. ఇప్పుడు అమ్మనబ్రోలులో వీరయ్య విగ్రహం చుట్టూ ఇరు వర్గాలు చేస్తున్న రాజకీయం పార్టీకి తలనొప్పిగా మారింది. మరి అంతర్గత గొడవల్ని అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.